Hello everyone, I am Dr. Ram Pradeep Konkala, consultant orthopedic surgeon, specialist in sports injuries, joint replacements and pain medicine specialist. ఈ రోజు మనం మాట్లాడుకున్న టాపిక్ పేరు పిఆర్పి. నాకు తెలిసి ఈ పిఆర్పి అనే పదాన్ని మీరు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి వేరియస్ డిపార్ట్మెంట్స్ అంటే జనరల్ సర్జన్స్ కావచ్చు, డెర్మటాలజిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిషియన్స్ కావచ్చు, ఈ టర్మ్ని యూజ్ చేయడం మీరు రెగ్యులర్గా టీవీలో యాడ్స్ ద్వారా కానీ మల్టిపుల్ క్యాంపెయిన్స్, పెయిన్ స్పెషలిస్ట్ వీళ్ళందరూ యూజ్ చేయడం మీరు చూసుంటారు. అసలు ఈ వీడియోలో మనం పిఆర్పి అంటే ఏంటి, మన బాడీలో దాని యొక్క ఫంక్షన్ ఏంటి, ఏ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు, ఎక్కడ యూజ్ చేయకూడదు, ఎవరిలో యూజ్ చేయకూడదు, దాని యొక్క కాంట్రా ఇండికేషన్స్, అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ అన్నీ చూద్దాం. అన్ని టాపిక్స్ ఈ వీడియోలో కవర్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్పి అంటే యాజ్ నేమ్ ఇంప్లైస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన హ్యూమన్ బాడీ మన 1%, ప్లేట్లెట్స్ 6% ఉంటుంది. మనం చేసే ఈ పిఆర్పి థెరపీలో ఒక ప్రొసీజర్ ద్వారా, ఒక చిన్న ప్రాసెస్ ద్వారా హ్యూమన్ బ్లడ్ని ప్రాసెస్ చేసి సెంట్రిఫ్యూజ్ చేసి ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ని 94% వరకు పెంచి, అంటే ఆల్మోస్ట్ ఓన్లీ ప్లేట్లెట్స్ని మిగతా అంతా తీసేసి సెపరేట్ చేసి ప్లేట్లెట్స్ని మాత్రమే వేరియస్ కండిషన్స్లో లోకల్గా అక్కడ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది పిఆర్పి అంటాం. సో అసలు మరి ఈ ప్లేట్లెట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి చూద్దాం. ప్లేట్లెట్స్ మెయిన్ ఫంక్షన్ మన బాడీలో 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి హీమోస్టేసిస్, అంటే ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు, ఏదైనా పుండు తగిలినప్పుడు, రక్తం కారుతున్నప్పుడు ఈ ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి దాన్ని హీల్ చేస్తుంది. అంటే ఏంటంటే రక్తం గడ్డగడేటట్టు అనమాట. అక్కడ క్లాట్ ఫామ్ అవ్వాలి కదా, ఆ క్లాట్ ఫామ్ అయితే మన బ్లడ్ అనేది ఆగుతుంది. సో ఈ క్లాట్ ఫామ్ అయ్యేదానికి ఈ ప్లేట్లెట్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. రెండోది ఈ యాక్టివ్ ప్రోటీన్ సెక్రీషన్కి హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, మన ఈ ప్లేట్లెట్స్లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మన బాడీ యొక్క రిపేర్ సిస్టమ్ని, అంటే ఏంటి, స్టెమ్ సెల్స్, ఈ వాటిని అట్రాక్ట్ చేసి దాని యొక్క యాక్టివిటీని ఎన్హాన్స్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీకు ఏదైనా దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలి మీకు ఒక 3 రోజులు పట్టిద్ది దాన్ని హీల్ అవ్వడానికి. కానీ ఈ ప్లేట్లెట్స్ అనేవి అక్కడికి వెళ్ళి ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఇవ్వడం వల్ల దాన్ని స్పీడప్ చేసి ఆ 3 days కన్నా ముందుగా త్వరగానే మీకు కొంచెం హీల్ అయ్యేటట్టు పని చేస్తుంది అనమాట ఈ ప్లేట్లెట్స్ అనేది. ఇది దీని యొక్క ఫంక్షన్ మెయిన్గా. అసలు నెక్స్ట్ దీని ఎవరెవరిలో ఏ ఏ కండిషన్స్లో ఇవ్వచ్చు చూసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్థోపెడిక్ సర్జన్, అంటే ఆర్థోపెడిక్స్లో ఇండికేషన్స్ ఏ ఏ కండిషన్స్లో ఇవ్వచ్చు అనేది చూసుకుంటే కనుక ఈ ప్లేట్లెట్స్ మీకు స్టార్టింగ్ ఫ్రమ్ షోల్డర్ నుంచి యాంకిల్ వరకు ఎక్కడైనా కానీ టెండాన్ ఇంజురీస్ కానీ, టేర్స్ కానీ, లేదంటే లిగమెంట్ టేర్స్ కానీ, స్ప్రెయిన్స్ అయినా, యాంకిల్ స్ప్రెయిన్స్ ఇట్లా అయినా కానీ, లేదంటే కనుక మజిల్ స్ట్రెయిన్స్ కానీ, ఏ ఆర్థరైటిస్, కార్టిలేజ్ డ్యామేజెస్ అయినా కానీ, ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఇట్లా ఏమున్నా కానీ, కండిషన్స్ చూసుకుంటే వేరియస్ కండిషన్స్ ఉన్నాయండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఇప్పుడు రొటేటర్ కఫ్ టైర్స్ నుంచి కానీ, మోస్ట్ కామన్గా మనం చూసే ఇప్పుడు ఈ టెన్నిస్ ఎల్బో కానీ, గాల్ఫర్స్ ఎల్బోలో అంటే కనుక, యాంకిల్లో అయితే కనుక లిగమెంట్ స్ప్రెయిన్స్ అంటారు. సింపుల్గా యాంకిల్ ట్విస్ట్ అయ్యి లిగమెంట్స్ టేర్ అయితే కానీ, అంటే ప్లాంటార్ ఫేషియటిస్. నీ జాయింట్లో చూస్తే కనుక మనకి మన జాయింట్ లోపల వాషర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఇది థై బోను, ఇది లెగ్ బోన్ చూసుకుంటే మధ్యలో వాషర్, మెనిస్కస్ అంటాం. ఈ మెనిస్కస్ సింపుల్ చిన్న టేర్స్ ఉన్నా కానీ, లిగమెంట్ ఏసీఎల్, పీసీఎల్స్ ఇలాంటి టేర్స్ ఉన్నా కానీ, ఎంసీఎల్ కానీ, ఎల్సీఎల్ టేర్స్, ఇలా మల్టిపుల్ కండిషన్స్లో ఎక్కడైతే కనుక ఈ లిగమెంట్స్ కానీ, టెండాన్స్ కానీ, టేర్స్ కానీ ఇంజురీస్ ఉన్నాయో, మజిల్ టేర్స్ ఇంజురీస్ ఉన్నాయో అక్కడ మనకి ఈ పిఆర్పి అనేది పనిచేస్తుంది. సో కమింగ్ టు మోస్ట్ కామన్, ఇప్పుడు పిఆర్పి థెరపీ ఆర్థరైటిస్లో, అంటే నీ జాయింట్ ఆర్థరైటిస్లో పని చేస్తుందా, దాని యొక్క ఎఫికసీ ఏంటి, ఇవంతా నేను ఇంకో సెపరేట్ వీడియో చేసి దాని గురించి మాట్లాడతానండి. సో ఈ వీడియోలో మాత్రం జనరల్గా పిఆర్పి అంటే ఎక్కడ ఇస్తామనేది చూద్దాం. నెక్స్ట్ ఈ కండిషన్స్ కాకుండా మరి ఎవరిలో చేయకూడదు, దీని యొక్క కాంట్రా ఇండికేషన్స్, ఏ పేషెంట్స్కి అయితే పిఆర్పి చేయకూడదు అంటే ఎవరికైతే బ్లీడింగ్ డిజార్డర్స్, అంటే కొంతమందికి ఇన్హెరెంట్గా హెరిడిటరీగా అలా బ్లీడింగ్, అంటే మనకి దెబ్బ తగిలినప్పుడు అక్కడ క్లాట్ అయ్యే తత్వం, అంటే హీల్ అయ్యే తత్వం తక్కువగా ఉంటుందో, కొన్ని క్లాటింగ్ ఫ్యాక్టర్స్ మిస్ అవ్వడం వల్ల వాళ్ళల్లో ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది చేయకపోవడం మంచిది.
నెక్స్ట్ అంతేకాకుండా ఎవరికైతే యాక్టివ్గా ఇన్ఫెక్షన్ ఉందో బాడీలో వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ అనేది చేయకూడదు. దీస్ ఆర్ ద కాంట్రా ఇండికేషన్స్ ఫర్ పిఆర్పి. దీస్ పీపుల్ ఆర్ కాంట్రా ఇండికేటెడ్. నెక్స్ట్ దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇంజురీ ఉన్నప్పుడు దాని యొక్క యాక్టివిటీని ఎన్హాన్స్ చేసి బెటర్ రిజల్ట్, ఫాస్టర్ రికవరీ అనేది ఈ పిఆర్పి వల్ల దొరుకుతుంది మీకు. ఇదే మీ మెయిన్ అడ్వాంటేజెస్. దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదంటే కనుక డిసడ్వాంటేజ్ చూసుకుంటే చాలా తక్కువ అండి. ఎందుకంటే ఇది హోల్ ప్రాసెస్ అంతా కూడా మీ ఓన్ బ్లడ్ని తీసుకుని దాన్ని ప్రాసెస్ చేయడం కాబట్టి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ రియాక్షన్స్ కానీ ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి కూడా చాలా తక్కువ. దీని యొక్క డిసడ్వాంటేజెస్ కూడా చాలా తక్కువ. ఏముంటుందంటే మ్యాక్సిమం ఇంజెక్ట్ చేసిన సైట్లో కొంచెం నొప్పి రావచ్చు, లేదంటే కనుక కొంచెం వాపు, నొప్పి, బరువుగా ఉండటం, అది తాత్కాలికంగా 1-2 days వరకు అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనం ఇంజెక్ట్ లోపలికి చేయటం వల్ల టిష్యూ డ్యామేజ్ అనేది ఒక్కోసారి జరిగే అవకాశం ఉంటుంది. సో చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ అనేవి ఉన్నాయి దీనికి. ఎవరికైతే ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు ఎక్స్పర్ట్ ఒపీనియన్ అంటే ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్థోపెడిక్స్కి అయితే కనుక తీసుకుని వాళ్ళని కన్సల్ట్ చేసి ఆ కండిషన్కి పని చేస్తుందో లేదో చూసుకొని అప్పుడు పిఆర్పి తీసుకోవాల్సి ఉంటుంది.